సింగరేణి ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ అనేక కార్మిక హక్కులను సాధించడం జరిగిందని ఐఎన్టీయూసీ నాయకులు రాజేంద్ర అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎన్టీయూసీ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో ఐఎన్టీయూసీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, వారి హక్కుల కోసం ఐఎన్టీయూసీ చేస్తున్న పోరాటాల గురించి వెల్లడించారు. అదేవిధంగా మెడికల్ బోర్డుకు సంబంధించిన అంశాన్ని కూడా ఉప ముఖ్యమంత్రికి, సింగరేణి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ గడిచిన 2 సంవత్సరాలలో మరి ఐఎన్టీయూసీ ప్రాతినిధ్యంగా అనేకటువంటి కార్మిక హక్కులను కాపాడడం జరిగింది. అంతేకాదు గతంలో కోవిడ్ వచ్చినప్పుడు గౌరవనీయులు పెద్దలు జనక ప్రసాద్ గారు సుమారు 80 లేఖలు రాసి రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి అనేకటువంటి లేఖలు రాసి కార్మికుల ప్రాణాలు కాపాడినటువంటి ఘనత ఈరోజు ఐఎన్టీసీ అని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐఎన్టీసీ మరి ఆ రోజు ఎన్నికల్లో 6 వాగ్దానం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామని చెప్పన్నాం. అందులో భాగంగానే మరి తాడ్చెర్ల బ్లాక్ ఏదైతుందో ప్రైవేటు వాళ్ళ నుండి మరి సింగరేణి యాజమాన్యానికి ఇప్పించిన ఘనత ఐఎన్టీసీది. అంతేకాకుండా కోయగూడెం ఓసి కూడా మరి అరవిందో కంపెనీ వాడు తీసుకుంటే మరి అతని దగ్గర నుండి కూడా మరి ఈరోజు లాక్కోవడం జరిగింది. మరి గడిచిన 2 సంవత్సరాలు ఒక్కటి కూడా ప్రైవేటీకరణ జరగలేదు. అంతేకాకుండా నూతన బొగ్గలు తీసుకొస్తా అన్నాం. అందులో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 ఏదైతే ఉందో ఆ ఒక బ్లాక్ను కూడా మనం ఈరోజు ఓపెన్ కాస్ట్గా రూపకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చీటికి మాటికి హైదరాబాద్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ పంపితే అక్కడ ఆ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఆ యొక్క డాక్టర్లు సరిగా చూసుకోకపోవడం అనేది మరి కార్మికుల యొక్క మనోభావాలు దెబ్బతినడం వల్ల మరి యాజమాన్యంతో మాట్లాడి 500 కోట్లు పెట్టి మరి రామగుండం ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్తో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేయడం జరిగింది. ఈ విధంగా అంచనాంచగా పోతూ ఉంటే మరి అతిగతి లేని కొన్ని యూనియన్లు పనిగట్టుకొని మరి పెద్ద జనరల్ ప్రసాద్ గారిని ఐఎన్టీసీ బదనం చేస్తూ ఉన్నారు. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, మీరు కేవలం పేపర్లకు ఈ మీడియాకు పరిమితమైనటువంటి మరి నాయకులారా, మీరు ఎన్నడైనా కార్మిక వర్గం కోసం కొట్లాడే రోజు ఉందా? ఈరోజు మా పెద్దలు జనరల్ ప్రసాద్ గారు తన వయసుకు మించి పనిచేస్తూ ఉన్నారు. ఒక యువకునిలేగా యువ రక్తంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. మరి ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి మరి జనరల్ ప్రసాద్ గారిని కూడా అవాకులు చివాకులు పేలుతూ ఉన్నటువంటి నాయకులకు మరి త్వరలో బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సోదరులారా, అనేక సమస్య పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ పెండింగ్ సమస్య అన్నిటి కూడా త్వరలోనే మేము తీరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఐటీ గురించి కూడా ఈ యొక్క పెరుక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా వెంటనే రాష్ట్ర మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారి ద్వారా సింగరేణి యాజమాన్యానికి సూచనలు చేపిస్తాం. ఖచ్చితంగా కార్మికులకు ఐటీ రద్దు చేసే పనిలో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం కొంత కంటతుడుపుగా చర్యలు చేస్తూ ఉంది. దీన్ని వెంటనే మేము రూపుమాపుతామని, ఇక కంటిన్యూగా వచ్చే నెల నుండి జనవరి నెల నుండి మెడికల్ బోర్డును కంటిన్యూ చేసే విధంగా మేము చేస్తామని తెలియజేస్తూ, ఇక ఏఐటీ గుర్తింపు కార్మిక సంఘం ఏదైతుందో అది గుర్తింపు కార్మిక సంఘం ఉండి కనీసం మరి సర్కులను నిలపలేకపోతూ ఉంది. వచ్చేటువంటి ఏదైతే నిబంధనలతో వచ్చిన సర్కులర్ ఉందో కార్మిక వ్యతిరేక విధానానికి పాల్పడుతున్న యాజమాన్యం చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకించలేకపోతుంది. మొన్న మరి 100 మాస్టర్లు కార్మికుడు చేయాలనే దాన్ని తీసి 150 మాస్టర్లు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అంతేకాకుండా మరి ఒక నెలలో కనుక కార్మికుడు అనారోగ్య పాలైతే కనీసం ఒక 10 రోజులు డ్యూటీలో పోతే వాడిని వెంటనే బావి మీద పిలిపించి కౌన్సిలింగ్, ఫ్యామిలీతో కౌన్సిలింగ్ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి అనేకమైన సర్కులర్లో భాగంగా ఈ విధంగా ముందుకెళ్తూ ఉంది ఏఐటీసీ. దీన్ని వ్యతిరేకించాల్సిన ఏఐటీసీ నిమ్మ నీరెత్తినట్టు ఉండడం అనేది దాని చేతకాంతనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ఇకనైనా ఏఐటీసీ కానివ్వండి, హెచ్ఎంఎస్ కానివ్వండి, ఇతర ఏ సంఘమైనా కానీ మన ఐఎన్టీసీ మీద మరి ఏ మాత్రం అవకాశం చేకులు వాడితే మాత్రం బాగుండని చెప్పి ఖబర్దారా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.